నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. మన యేసుక్రీస్తు నామమున అందరికి ప్రత్యేకమైన వందనాలు. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. మనిషిని రూపించిన వాడు ఎవరు? మనిషిని సృజించిన వారు ఎవరు? మనిషిని నిర్మించిన వారు ఎవరు అని ఒక ప్రశ్న మన జీవితంలో ఉంటది. దానికి కొన్ని వచనాలను, కొన్ని విషయాలను మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఇర్మియా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనంలో, నేను నిన్ను రూపింపక మునుపు, నేను నిన్ను అనే మాట, నేను నిన్ను, అక్కడ నేను అనే పదానికి ఎవరు అసలు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మాటను చెబుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. నేను అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒక మనిషిని రూపించేవారు ఎవరు? ఒక మనిషిని ఎవరు రూపిస్తున్నారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. తర్వాత కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటది. నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అనే మాటను మనం చూస్తాం. నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇక్కడ నీవే అంటే ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత యెషయా గ్రంథము 43వ అధ్యాయం 21వ వచనంలో, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. నేను నిర్మించిన జనులు. ఇక్కడ నేను అనే పదానికి ఎవరు వస్తున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇక్కడ మనిషిని నిర్మించినవాడు, రూపించినవాడు, సృజించినవాడు. ఆదికాండంలో చూస్తాం, నా స్వరూపమందు మన స్వరూపమందు నరుని సృజించడం అనే మాట ఒకటి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ నూట అంటే కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటది. 139:14, నన్ను నిర్మించిన విధమును చూడగా నాకు భయము పుట్టుచున్నది అంటున్నాడు. నన్ను చేసినటువంటి విధము చూస్తే నాకు ఆశ్చర్యము, భయం కలుగుతుంది అంటున్నాడు. ఇక్కడ చేసింది ఎవరు? చేసింది ఎవరు? మనిషిని నిర్మించింది ఎవరు? రూపించినది ఎవరు? సృజించినది ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. అవునా, మానవులంగా మనం అందరం కూడాను దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని సృజించడం జరిగింది అని మనకు అర్థమవుతుంది. ఏంటి ఇప్పుడు ఆయన సృజించడం వలన మనకేంటి లాభం? మనకేంటి తెలుస్తుంది అంటే, మనల్ని ఎవరు పుట్టించారు అనేటటువంటి ఒక విషయాన్ని మనం అవగాహన కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనల్ని ఎవరు నిర్మించారో మనకు తెలియకుండా ఉండటం అనేది చాలా మంచి విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు నన్ను కన్న తండ్రి ఎవరు నాకు తెలియలేదు అనుకోండి, అది ఎంతవరకు రైటు? కాబట్టి మనల్ని పుట్టించింది ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేటటువంటి ఒక విషయాన్ని, ఒక నిజాన్ని, ఒక సత్యాన్ని మనం అవగాహన చేసుకుని ఉండడం అనేది చాలా మంచి విషయం అని నేను భావిస్తూ ప్రభు పేరట ఈ